వర్డ్స్ దట్ ఇన్స్పైర్, ప్రేరణనిచ్చే మాటలు మాట్లాడండి. నమస్కారం. పబ్లిక్ స్పీకింగ్ 50 రోజుల ఛాలెంజ్లో భాగంగా 16వ రోజుకి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మన టాపిక్ వర్డ్స్ దట్ ఇన్స్పైర్. అంటే మీ మాటలు వినే వాళ్ళలో మార్పు తీసుకురావాలి, వాళ్ళలో కొత్త ఆశను నింపాలి. ఒక చిన్న ప్రశ్న, మీరు ఎప్పుడైనా ఒకరి మాటలు విని నేను కూడా ఏదో సాధించాలి అని అనిపించిందా? ఒక మంచి మాట ఒక మనిషి జీవితాన్ని మార్చివేయగలదు. అందుకే మాట్లాడే ముందు ఆలోచించండి, మీ మాటలు ఎదుటి వారిని బలపరుస్తున్నాయా లేక బలహీనపరుస్తున్నాయా? స్నేహితులారా, గొప్ప స్పీకర్ అంటే గట్టిగా మాట్లాడేవాడు కాదు, వినే వాళ్ళలో ధైర్యం నింపేవాడు. అయితే ప్రేరణిచ్చేలా ఎలా మాట్లాడాలి? మొదటిది, ఆశని ఇచ్చే మాటలు మాట్లాడండి. నీ వల్ల కాదు అని చెప్పడం చాలా సులభం, కానీ నీ వల్ల అవుతుంది, ఇంకొంచెం ప్రయత్నం చేయి అని చెప్పే మాట ఒక జీవితాన్ని మారుస్తుంది. రెండవది, మంచి కథలు చెప్పండి. కష్టపడి విజయం సాధించిన వాళ్ళ కథలు, మీ జీవితంలో జరిగిన నిజమైన అనుభవాలు ఇవి చెప్పండి. కథలు ప్రజల మనసుల్లో ఎక్కువ కాలం గుర్తుంటాయి. మూడవది, నమ్మకాన్ని పెంచే మాటలు. నమ్మకాన్ని పెంచే మాటలు చెప్పండి. భయపడకు, నువ్వు చేయగలవు, ఒక్కసారి ప్రయత్నించు. ఇలాంటి చిన్న చిన్న మాటలు ఎదుటి వారికి పెద్ద బలాన్ని ఇస్తాయి. నాలుగవది, చివరిలో ఒక్క యాక్షన్ ఇవ్వండి. మీ స్పీచ్ ముగిసే సమయానికి వాళ్ళు ఏదో ఒక పని చేయాలని అనిపించాలి. అదే మీ మాటలకు అసలైన విజయం. గుర్తుంచుకోండి, మాటలు వినిపించడానికి కాదు, మనసుల్లో వెలుగు నింపడానికి. ఈరోజు మీకు ఒక చిన్న ఛాలెంజ్ ఇస్తున్నాను. ఈరోజు కనీసం ఒకరికి ఒక మంచి మాట చెప్పండి, ఒకరిని ప్రోత్సహించండి, ఒకరికి నువ్వు చేయగలవు అని చెప్పండి. మీ మాటలు వాళ్ళ జీవితంలోకి కొత్త నమ్మకాన్ని నింపవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పబ్లిక్ స్పీకింగ్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రేపు డే 17లో మరో అద్భుతమైన పబ్లిక్ స్పీకింగ్ టిప్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాట్లాడండి, కానీ వినే వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకువచ్చేలా మాట్లాడండి. వర్డ్స్ దట్ ఇన్స్పైర్. మీ మాటలు ఒకరి జీవితానికి కొత్త దారిని చూపాలి. మరి నేనైతే చెప్తున్నాను, మీరు ఈ అసైన్మెంట్లన్నీ చేస్తున్నారనుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సైనింగ్ ఆఫ్, మీ శ్రీనివాస్ పెరుమల్ల.